తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామని డంకా బజాయిస్తున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలను రంగంలోకి దించే కసరత్తును చివరి దశకు తీసుకొచ్చింది. బ్రేకింగ్ న్యూస్. చాలా సెగ్మెంట్లలో ఇప్పటికే అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అయ్యారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతోంది. తొలి జాబితాలోనే తెలంగాణ సీట్లను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. మహబూబ్ నగర్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. మిగతా సీట్లపై మాత్రం హైకమాండ్ ప్రకటన చేస్తుందని చెప్తున్నారు. ఒకవైపు తెలంగాణ నుంచి బరిలోకి దిగాల్సిందిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు కోరారు. కేరళలోని వయనాడ్లో సిపిఐ ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో తెలంగాణ నుండి ఆయన్ను బరిలోకి దించడానికి కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17 సీట్ల టార్గెట్ ను చేరుకోవాలంటే పార్టీకి మరింత జోష్ కావాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసమే రాహుల్ గాంధీని పోటీకి దించేలా లాబింగ్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ తొలి జాబితాని రేపు విడుదల చేయబోతుంది. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? రేపు తెలంగాణలోని అన్ని సీట్లని ప్రకటిస్తారా? తెలంగాణ అనే కాదు, తొలి జాబితాలో ఎన్ని సీట్లు ప్రకటిస్తారన్నది మనం చూడాల్సి ఉంటుంది. నేషనల్ వైడ్ ఎక్సర్సైజ్ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రేపు సమావేశమై దేశవ్యాప్తంగా వారికి పొత్తులున్న రాష్ట్రాలు, పొత్తులు లేని రాష్ట్రాలు మొత్తం అన్నీ కలిపి ఈ ఎక్సర్సైజ్ చేసి అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతుంది. అందులో తెలంగాణలో తొలి జాబితాలో ఎంతమంది ఉంటారనేది మనం ఇప్పుడు ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర నాయకత్వం మొదటి నుంచి గాంధీ కుటుంబాన్ని తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. మొట్టమొదట సోనియా గాంధీని పోటీ చేయాల్సిందిగా కోరారు. ఆమె తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిగా ఆమెను అభివర్ణిస్తూ సోనియా గాంధీ కనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం యావత్ రాష్ట్రం మీద ఉంటుంది, సో దట్ ఎక్కువ సీట్లు గెలుపొందుతామన్న ఆశాభావంతో వారు మొదట ఆమెను పోటీ చేయాల్సిందిగా అభ్యర్థించారు. కానీ ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజ్యసభకు, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు, పెద్దల సభకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని పోటీ చేయాల్సిందిగా రాష్ట్ర నాయకత్వం కోరుతోంది. ఎందుకంటే ఆయన 2019లో 2 చోట్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు, అంటే పోటీ చేశారు. ఒకటి అమేఠీ, రెండోది కేరళలోని వాయనాడ్. అమేఠీలో ఆయన ఓటమి పాలైన నేపథ్యంలో వాయనాడ్ నుంచి ఈ 5 ఏళ్లు ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. కాకపోతే ఈసారి ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా విపక్ష కూటమిలోని సిపిఐ వాయనాడ్ నుంచి బరిలోకి దిగింది. ఆ స్థానంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా సతీమణి అనీ రాజా ఆల్రెడీ పేరుని ప్రకటించిన నేపథ్యంలో సిపిఐ నేతలు కూడా రాహుల్ గాంధీని ఎక్కడైనా బీజేపీ బలంగా ఉన్న చోట ఉత్తరాది నుంచి పోటీ చేయాల్సిందిగా వారు సూచించారు, అభ్యర్థించారు. మరి ఈ పరిస్థితుల్లో ఆయన మళ్ళీ వాయనాడ్లో ఆ పొత్తు ధర్మాన్ని కాదంటూ పోటీ చేస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. ఎలాగైనా ఆయనకు ఒక సేఫ్ సీట్ అన్నది కావాల్సిందే. అమేఠీ నుంచి పోటీ చేసినా చేయకపోయినా మరొకటి ఖచ్చితంగా గెలుపొందాల్సిన సీట్ అవసరమైతే ఏర్పడుతుంది. ఆ నేపథ్యంలో తెలంగాణ ఒక సేఫ్ సీటుగా మారుతుంది అంటూ ఒక కథనాలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని మీద అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సింది రాహుల్ గాంధీయే. కానీ రాష్ట్ర నాయకత్వం అయితే ఆయన్ని పోటీ చేయాల్సిందిగా గట్టిగానే పట్టుపడుతున్నారు. రేపు జరగబోయే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా అదే మాటను చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు మిగతా నియోజకవర్గాలకు కూడా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలన్న కసరత్తు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఆ కసరత్తు రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మహాత్మా.